ఆ! చాలామంది జాబ్ చేసేవాళ్ళు లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ చాలామందికి టాక్స్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే వాటి యొక్క టాక్స్ నాలెడ్జ్ కోసం చిన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. హాయ్ ఆల్, దిస్ ఈజ్ పిఆర్‌టి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. ఫస్ట్ ఓల్డ్ స్కీమ్ ఏంటి? న్యూ స్కీమ్ ఏంటి? ఫస్ట్ నాలెడ్జ్ రావాలి. ఓల్డ్ స్కీమ్‌లో టాక్స్ రేట్స్ ఇలా ఉంటాయి. 2,50,000 దాకా ఏముండదు ట్యాక్స్. 2,50,000 రూపీ నుంచి 5,00,000 దాకా 5% ఉంటుంది. 5,00,000 నుంచి 10,00,000 దాకా 20% అండ్ అబోవ్ 10,00,000 30%. వీటికి సమ్ ఆఫ్ ది డిడక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు న్యూ రేట్కి వస్తాం. 115 BAC అనే సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్ టు 2.5 lakhs నిల్. 2.5 lakhs నుంచి 5 lakhs దాకా 5%. ఇలా 5 lakhs నుంచి 7.5 దాకా 10%, 7.5 నుంచి 10 దాకా 15, 10.5 10 నుంచి 12.5 దాకా 20, 12.5 నుంచి 15 lakhs దాకా 25% అండ్ అబోవ్ 15 lakhs 30%. దీనికి సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ డిడక్షన్స్ 80 డిడక్షన్స్ అండ్ చాప్టర్ 6A డిడక్షన్స్. చాలా వరకు డిడక్షన్స్ ఉండవు, అవి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఏమేమి ఉండవు. కానీ ఈ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూసుకుందాం. Mr. PRD salary 10 lakhs per annum, no investments and expenses which given under section 80 directions or chapter 6A directions. చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. సో అవి మనం పూర్తిగా బేసిక్స్, దాదాపు బిజినెస్కి సంబంధించిన డిడక్షన్స్ కూడా ఉంటాయి. సో మనం శాలరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కొన్ని డిడక్షన్స్ గురించే మాట్లాడుకుంటాం. అది మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా శాలరీ ఇన్కమ్ వస్తే 10 lakhs అనుకున్నాం కదా, అందులో 50,000 దాకా స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది కన్ఫామ్గా. అది ఏంటి, ఓల్డ్ స్ట్రీమ్ వరకే. న్యూ స్కీమ్ వాళ్ళ వరకే 50,000 డిడక్షన్ ఉండదు. ఇప్పుడు నార్మల్ రేట్లో ట్యాక్స్ ప్లానింగ్ చూద్దాం. అప్ టు 2.5 దాకా నిల్. 2.5 lakhs 1 రూపీ నుంచి 5 lakhs దాకా 5% అంటే 12,500 అంటే 2,50,000 అమౌంట్. 5 lakhs నుంచి 9,50,000 దాకా 20% అంటే 90,000. దీని టోటల్ ట్యాక్స్ 1,02,500. మళ్ళీ నువ్వేం చేసినా కానీ మన టోటల్ ఇన్కమ్ మీద, టోటల్ ట్యాక్స్ మీద మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ పడుతుంది. 4%, 4,100 రూపీస్. 4% ఆన్ ట్యాక్స్. దీని మీద 4% వేయాలి. దాని ట్యాక్స్ వచ్చేసి 1,06,600. ఇది మన టోటల్ ట్యాక్స్ ఆన్ ఓల్డ్ స్కీమ్ మీద టోటల్ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు న్యూ స్కీమ్ మీద ట్యాక్సేషన్ చేద్దాం. అప్ టు 2.5 lakhs దాకా నిల్. 2.5 lakhs నుంచి 5 lakhs దాకా 5%, 12,500. 5 lakhs నుంచి 7.5 lakhs 10% అంటే 25,000. 7.5 lakhs నుంచి 10 lakhs దాకా 15% అంటే 37,500. వీటిని టోటల్ చేస్తే 75,000 వస్తుంది. ఇది కట్టాల్సిన ట్యాక్స్. కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ అనేది వితౌట్ ఎనీ ఎగ్జంప్షన్. సెస్ అనేది ప్రతి ఒక్క దాని మీద డిడక్షన్స్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ మీద 4% సెస్ కట్టాలి. 75,000 మీద 4% సెస్ అయితే 3,000. అండ్ ఇప్పుడు మనం ఓల్డ్ స్కీమ్ అమౌంట్ని న్యూ స్కీమ్ ట్యాక్స్ని కంపేర్ చేస్తే, ఓల్డ్ స్కీమ్ ట్యాక్స్ని న్యూ స్కీమ్ ట్యాక్స్ని కంపేర్ చేసుకుంటే 24,500 డిఫరెన్స్ వచ్చిందండి. అంటే న్యూ స్కీమ్లో ట్యాక్స్ కడితే 78,000 ట్యాక్స్ వచ్చింది. ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ కడితే 1,06,600 ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ వీటికి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. దీనికి నో ఎగ్జెంప్షన్స్. న్యూ స్కీమ్లో నో ఎగ్జెంప్షన్స్ ఉండవు, అంటే డిడక్షన్స్ ఉండవు. ఈ 1,06,000లో మీరు ఏమన్నా డిడక్షన్స్ సంబంధించిన ఏమన్నా ఎక్స్పెన్సెస్ చేస్తే మీకు ట్యాక్స్ తగ్గుతుంది. దీంట్లో అలాంటివి ఉండవు. అవి కొన్ని మనం ఏదైతే జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతుందో అవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ సాలరీ. కొన్ని మంది మనం ట్రావెల్ కానీ ఏదైనా ఫ్యామిలీతో టూర్ కానీ వెళ్తే మన ఎంప్లాయర్
వాళ్ళు కొంచెం ఎగ్జామ్షన్స్ అమౌంట్ పే చేస్తారు. అది డిడక్షన్ ఇవ్వరు. పర్క్విజిట్ ఈ పర్క్విజిట్ ఉండదు. హౌస్ రెంట్ అలవెన్సెస్ దాదాపు చాలా వరకు హౌస్ రెంట్ అలవెన్సెస్ కన్ఫామ్ ఇస్తూ ఉంటారు శాలరీస్ ఎంప్లాయీస్కి. సో ఇది ఉండదు, ఎగ్జామ్షన్ ఉండదు. అలవెన్సెస్ లైక్ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్ ఎక్సెట్రా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అది సెక్షన్ 10 సబ్సెక్షన్ 14లో ఉంటుంది. ఆ అలవెన్సెస్ ఉండవు. మళ్ళీ ఫోర్త్ది స్టాండర్డ్ ఎక్షన్స్ 50,000 దాకా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉండదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ నార్మల్గా కడుతూ ఉంటారు. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకైనా సంథింగ్ ఎంప్లాయర్ కానీ దీంట్లో కానీ కడుతూ ఉంటారు. అన్నీ ఎగ్జామ్షన్ ఇస్తారు ఇది శాలరీ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు. సో ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఉండదు, ఎగ్జామ్షన్ డిడక్షన్ ఇవ్వరు. తర్వాత 80C నుంచి 80U దాకా డిడక్షన్స్ ఉండదు, అస్సలు ఉండదండి. 80C నుంచి 80U. కానీ ఒక్కటి ఉంటుంది, అది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ప్రాఫిట్ ఫండ్కి సంథింగ్ ప్రొవిజన్ ఫండ్కి కనుక కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి 80C నుంచి 80U దాకా డిడక్షన్ ఉండదు. కానీ ఈ ఒక్క డిడక్షన్ ఉంటుంది, అది 80CCD2 సబ్సెక్షన్ 2. ఈ ఒక్క డిడక్షన్ ఉంటుంది. అండ్ ఇది కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇవన్నీ లిమిట్స్ ఉంటాయండి ఈ డిడక్షన్ అన్నిటికీ. అంటే మెయిన్ 80C నుంచి 80U దాకా డిడక్షన్ అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి. దాదాపు మనం కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో, మనం ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టే దాంట్లో 1,50,000 దాకా లిమిట్ ఉంటుంది. 1,50,000 దాటితే ఎక్స్పెన్సెస్ అయినా కానీ 1,50,000 ఇస్తారు. సో అలాంటివి ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్ అన్నీ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ ఇట్. ఎవరికైతే నాలెడ్జ్ లేదో, ఎవరైతే నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు షేర్ చేసుకోండి. దానివల్ల మాకు సపోర్ట్ దొరుకుతుంది. సో కొత్త కంటెంట్ రిలీజ్ చేయాలని ఆశ పుడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.